నాటకాలు ఆడుకో. నా కూతురు జీవితం నాశనం చేయాలని నువ్వు చూస్తుంటే నేను ఊరుకోను. పో బయటికి, పో బయటికి, పో బయటికి, పో బయటికి, పో బయటికి. ఏం జరుగుతుందమ్మా ఇక్కడ? అందరూ కలిసి బయటికి గెంటేస్తున్నారేంటి? మాకేం తెలుసు శౌర్య, అనుపమమ్మే గదిలో నుంచి సంపదని తీసుకొచ్చి బయటికి గెంటేసింది. మేము నీలాగే ఇప్పుడే వచ్చాం. అమ్మా, తను ఇక్కడే ఉంటుందని నేను చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు పంపించేస్తున్నారు? దీని మనసులో ఉన్నదంతా కుట్ర శౌర్య. ఇది మారింది అనేది అబద్ధం. ఈ ఇంట్లో నుండి కళ్యాణిని బయటికి పంపించేస్తుందట. నీ భార్యగా ఇక్కడే ఉండిపోతుందట. వారం రోజుల్లో నీ చేతనే కళ్యాణిని బయటికి గెంటేలా చేస్తుందట. నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తానని నాతోనే ఛాలెంజ్ చేస్తోంది ఇది. ఎందుకమ్మా ఇన్న అబద్ధాలు ఆడుతున్నారు? మీరే కదా నా దగ్గరకు వచ్చి ఇంటి నుండి వెళ్ళిపోమన్నారు. మీకు నచ్చకపోతే నేను వెళ్ళిపోతాను, కాకపోతే శౌర్యకి చెప్పి వెళ్తాను అని నేను అన్నాను. శౌర్య వస్తే నిన్ను వెళ్ళనివ్వడు, అందుకే నువ్వు ఇప్పుడే వెళ్ళిపోవాలి అని బయటకు గంటేస్తున్నారు. అబద్ధాలు ఆడితే చంపేస్తాను. చంపేయమ్మా, చంపే. ఎప్పుడో చనిపోవాల్సిందాన్ని శౌర్య ఆఖరి నిమిషంలో నన్ను చూసి బ్రతికించాడు. ఈ జీవితం శౌర్య పెట్టిన భిక్ష. అనాథ శవంలో ఎక్కడో చచ్చే కంటే నా అనుకున్న వాళ్ళ చేతిలో చావే నాకు ఆనందంగా ఉంటుంది. నన్ను చంపేయండి అమ్మా, చంపేయండి. మీరే కాదమ్మా, మీ ప్లేస్లో ఎవరన్నా కూతురి జీవితం బాగుండాలని కోరుకుంటారు. నేను ఇంట్లో ఉంటే శౌర్య కళ్యాణిని మర్చిపోయి నన్నెక్కడ బాగా చూసుకుంటాడో అనే భయం మీకుండొచ్చు. కానీ శౌర్య మనసులో కానీ నా మనసులో కానీ ఎలాంటి వేరే ఉద్దేశం లేదమ్మా. నన్ను నమ్మమ్మా. నేను కూడా నీ కూతురు లాంటి దాన్నే కదమ్మా. ఒకవేళ నా స్థానంలో కళ్యాణి ఉంటే ఇలాగే అబద్ధాలు చెప్పి నిందలు వేసి బయటకు గెంటేసేదానివా అమ్మా? కళ్యాణ్ ఎప్పుడూ అలా చేయదు. కళ్యాణికి నీకు పోలిక నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. బాగా చెప్పావు అనుపమ. నా మనవరాలు నీలా తప్పు చెయ్యదు, తప్పుదారిలో నడవదు. నీకు ఒళ్ళు కొవ్వెక్కి తాళిని తెంచేసి కన్న బిడ్డని వదిలేసి వెళ్ళిపోతే కన్న తల్లిలా నీ బిడ్డను పెంచింది. బాబు ఒక క్షణం కనిపించకపోయినా ఏడ్చినా ప్రాణం పోయినట్టు విలువిల్లాడిపోయేది కళ్యాణి. అదే నువ్వైతే చేస్తావా? చెప్పు, నీ మనసాక్షిని అడుగు. అసలు దీనికి మనసే ఉండదు, ఇంకా మనసాక్షి కూడానా? ఇలాంటి ఆడదాన్ని నేనెక్కడా చూడలేదు. మీ అందరికీ నేను భారమయ్యాననిపిస్తుంది. దయచేసి నాకు ఒక హెల్ప్ చేస్తారా? నీ దరిద్రం వదులుతుంది అంటే ఇక్కడి నుంచి తిరుపతికి కాళ్ళు అడుకుని కూడా వెళ్తాను. అంత అవసరం లేదు అత్తయ్య. నా బిడ్డ నాకు ఇచ్చేయండి, నేను తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఎందుకు? వాణ్ణి తీసుకెళ్ళి ఏం చేద్దామని? వాణ్ణి తీసుకుని వెళ్ళి చచ్చిపోలేనానమ్మా. వాణ్ణి చూస్తూ వాడి కోసం బ్రతికేస్తాను. ఇదే మాట మీదుండు, బాబుని తెచ్చిస్తాను. తీసుకుని వెళ్ళిపో, మళ్ళీ కంటికి కనిపించుకో.
ఏమంటున్నారు? బాబుని తనకిస్తానంటారేంటి? మరి దాని బిడ్డే కదా, నీ బిడ్డ కాదు కదా. అయినా నాకు మొదటి నుంచి వాడి పుట్టుక మీద కూడా అనుమానమే. అసలు వాడు నా కొడుక్కి పుట్టాడా అని. అమ్మా 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 ఇష్టం వచ్చినట్టు మాట్లాడకమ్మా. సాటి ఆడదానిగా ఒక ఆడపిల్లని అనాల్సిన మాటలేనా ఇవే? అది చేసిన పనులు అలా ఉన్నాయి. మరి ఇంకా అనక ముద్దు పెట్టుకుంటారా? ఇక ఆపండి అత్తయ్య, ఆపండి. ఇక ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండలేను. నా బిడ్డ పుట్టుక మీద నా మీద ఇంత నింద వేశాక ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండలేను. నన్ను క్షమించండి. నా బిడ్డను తీసుకొని నేను వెళ్ళిపోతాను. ఆగు సంపద, నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మీరందరూ సంపద తప్పు చేసింది అంటున్నారు. ఆ విషయానికి వస్తే తనకంటే పెద్ద తప్పు నేను చేసినట్టు. అంటే నేను కూడా ఈ ఇంటి నుండి సంపదతో వెళ్ళిపోవాలా? ఏమంటున్నారో శౌర్య? అవునమ్మా, తాళి కట్టిన భార్యకి కావలసినంత ప్రేమను పంచలేదు అంటే ఆ తప్పు నాదే కదమ్మా. అందుకే తప్పు సంపదదే అయితే నాది కూడా తప్పే. సంపద ఈ ఇంటి నుండి బయటికి వెళ్ళాలని మీరందరూ అనుకుంటే నేను బాబుని తీసుకుని తనతో వెళ్ళిపోతాను. బాగుందిరా, చాలా బాగుంది. మీరిద్దరూ బానే ఉంటారు. మరి కళ్యాణి పరిస్థితి ఏమిట్రా? పచ్చేయండిరా, మీరిద్దరు కలిసి దాన్ని చంపేసి మీరు ఆనందంగా ఉండండి. చూసావా అమ్మమ్మ, అందరికీ న్యాయం చెప్పే నువ్వే అన్యాయంగా మాట్లాడుతున్నావు. కళ్యాణి జీవితం బాగుండాలి, సంపద ఏమైపోయినా పర్లేదా? ఇప్పుడు అర్థం అవుతుంది. అన్నిటికంటే నేను చేసిన అతిపెద్ద తప్పు కళ్యాణిని పెళ్లి చేసుకోవడం. అసలు ఆ రోజు ఆవేశంలో నేను కళ్యాణి మెళ్ళలో తాళి కట్టకపోయి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. అంటే నేను మీ జీవితానికి అడ్డంగా ఉన్నానంటున్నారు ఆఫీసర్? నా ఉద్దేశం అది కాదు కళ్యాణి. నువ్వు అలా అర్థం చేసుకుంటే నేనేం చేయలేను. ఇక్కడ నీది నాది సంపదది తప్పు అనడం లేదు. పరిస్థితులు అలా జరిగాయి. తను మారిపోయింది. నేను ఎవరి వైపు మాట్లాడినా ఇంకొకరికే అన్యాయం చేసిన వాడినే అవుతాను. ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. చివరిగా నేను చెప్పాలనుకున్నది ఒకటే, సంపద ఇక్కడే ఉంటుంది, తనకి నచ్చినంత కాలం.
తన లైఫ్ ఆనందంగా ఉంది అని నేను నమ్మేంత వరకు అలాని నీకు అన్యాయం చేయను. నీ స్థానం ఎప్పటికీ నీదే కళ్యాణి. సంపద, లోపలికి పద. ఏంటండి వాడు అలా చేస్తుంటుంటే మీరేం మాట్లాడరేంటి? మాట్లాడలేకపోయాం దమయంతి. వాడు కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఇప్పుడు వాడికి చెడుకి మంచికి తేడా తెలియడం లేదు. అది తెలిసిన రోజున సంపదని వాడే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాడు. కళ్యాణి, కళ్యాణి, బాధపడ కళ్యాణి. శివయ్య నీకు అన్యాయం చేయడు. నీకు మేమంతా ఉన్నాంగా. ఏడవకమ్మా, ఏడవకు, మేమున్నాం. ఇంత చీప్గా ఎలా మాట్లాడుతున్నావు సిద్ధు? ఆస్తులే కావాలనుకుంటే అక్కడే ఉండేదాన్ని కదా. నీకోసం నా కన్న బిడ్డను కూడా వదిలేసి వచ్చాను. ఏ ఆబో, మాట్లాడితే కన్నబిడ్డ అంటావు. ఈ భూమి మీద నువ్వు మాత్రమే కన్నట్టు ఏ వాళ్ళు లేకపోతే చేస్తావా ఏంటి? మా అమ్మ అన్నట్టు నువ్వొక దరిద్రం. నీ దరిద్రం నీ కొడుకు కూడా వచ్చింది. వాడి కోసం వెళ్ళిన ప్రతిసారి చావు దాకా వెళ్ళేసి వస్తున్నాను. హే, అసలు వాడే లేకపోతే బాగుండు. శామ్, ఐఎమ్ రియల్లీ సారీ శామ్. ఏదో ఆవేశంలో నేను చేయి చేసుకున్నాను, వెళ్ళిపోమన్నాను, తప్పే. కానీ ఒక్క మాట, నువ్వు లేకపోతే నేను ఎలా ఉండగలను సిద్ధు అని మన ప్రేమను నాకు గుర్తు చేస్తుంటే నేను వెళ్ళిపోమనేవన్నా శామ్. అయినా నువ్వు మళ్ళీ శౌర్య దగ్గరికి ఎందుకు వెళ్ళిపోయావు? ఒకసారి ఆ ఇంటి నుండి శౌర్య నుంచి బయటపడాలంటేనే మనకి సంవత్సరం పట్టింది. ఇప్పుడు నువ్వు మళ్ళీ అదే ఇంటికి వెళ్ళావు. అది నరకం అనుకున్న నువ్వే అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నావంటే నీ మనసు ఎంత బాధపడి ఉంటుందో నేను అర్థం చేసుకోగలను శామ్. దూరంగా వెళ్ళి నువ్వు ఎలా ఉంటున్నావో తెలియదు, కానీ నేను మాత్రం అనుక్షణం నీ గురించి ఆలోచిస్తూ జీవోత్సవంలో ఉండిపోయాను శామ్. నువ్వు నాకు కావాలి శామ్. నిన్నొక్కసారి చూడాలనుంది, నీతో మాట్లాడాలనుంది. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నీతో మాట్లాడకూడదు అనుకున్నాను శామ్, కానీ ఉండలేకపోతున్నాను. అందుకే ఫోన్ చేస్తున్నాను, క్షమించమని అడుగుతాను. ఎవరికిరా ఫోన్ చేస్తుండావు? ప్రొడ్యూసర్ గారికి లేమ్మా. అదే గదు, నేను ఇంకా సంపదకి ఫోన్ చేస్తుండావేమో అనుకున్నాను. లేదమ్మా, నేనెందుకు చేస్తాను? నా కొడుకు బంగారం, చెప్పిన మాట వింటాడు. దాని సంగతి సరే, మహాలక్ష్మి సంగతి ఏం చేసుండవురా? ఎప్పుడు చూసినా ఒక్కడవే తిరగతండావు. ఆ పిల్లతో కనీసం మాట అయినా కలుపుతండావా లేదా? అదేం లేదమ్మా. అదేం లేదంటావేంద్రా? నీకు నేనేం చెప్పున్నాను? ఆ పిల్లని నీ ఎంట తిప్పుకోమని చెప్పున్నానా లేదా? మీ మామ మహాలక్ష్మికి సంబంధాలు చూడమని పెళ్లిళ్ళ పేరైతే చెప్తా ఉంటే విన్నాను. నువ్వు ఆలస్యం చేస్తే దాన్ని ఎవడికో కట్టబెడతాడు. అప్పుడు మనం పెట్టి బేడ సర్దుకుని పోవాలా. నువ్వు చేసిన ఘనకార్యానికి నీకెవరు పిల్లని కూడా ఇరు.
అర్థమవుతుండదా? నేను చెప్పేది బుర్రకి ఎక్కించుకోరా. సరే అమ్మా, నన్ను కొంచెం ప్రశాంతంగా వదిలే ప్లీజ్. నా బాధ నీకు అర్థం కాదురా. ఐఎమ్ సారీ సంపద. మీరు నాకు సారీ చెప్పడం ఏంటండి? నా వల్లే కదా నీకు ఈ కన్నీళ్ళు. అందరూ నువ్వు ఒకప్పుడు చేసిన తప్పుని వెతికే పనిలోనే ఉన్నారు, కానీ మారిపోయిన నీ మనసుని అర్థం చేసుకునే ప్రయత్నం ఎవరూ చేయలేకపోతున్నారు. ఇంట్లో అందరి మాటలు వింటుంటే నిజంగానే నేను నిన్ను తీసుకొచ్చి అంత పెద్ద తప్పు చేశానా అనిపిస్తుంది. కానీ నాకు తెలుసు నేనే తప్పు చేయలేదని, నీ మనసులో ఎలాంటి తప్పుడు ఆలోచన లేదని. థ్యాంక్ యూ అండి. మీకు నేను ఎంత అన్యాయం చేసినా, ఎంత బాధ కలిగించినా, నేను బాధలో ఉన్నప్పుడు, నాకంటూ ఎవరూ లేనప్పుడు నేను చావుకి దగ్గరవ్వకుండా మీరు నా వెంట నిలిచారు. చేయి పట్టుకొని ధైర్యం చెప్పారు. ఇలాంటి గొప్పవాణ్ణి నేనెక్కడా చూడలేదు. మన ఇంట్లో వాళ్ళే కాదు, వాళ్ళ స్థానంలో ఎవరున్నా నా పట్ల అలానే ప్రవర్తిస్తారు. వాళ్ళని అపార్థం చేసుకోకండి. కాకపోతే కళ్యాణి, అనుపమమ్మ వాళ్ళు అన్న మాటలు గుర్తుకొస్తుంటే అనవసరంగా చావకుండా బ్రతుకున్నానేమో అనిపిస్తుంది. అనుపమమ్మ అంటే నాకు చాలా ఇష్టం. అమ్మ నీ మాటలన్నా ఎప్పుడూ నేను తనని పేరు పెట్టి పిలవలేదు. కానీ అమ్మ మాత్రం నన్ను శత్రువులనే చూస్తుంది. కళ్యాణిని సొంత చెల్లెలుగా అనుకునేదాన్ని. అందుకే కళ్యాణి ఏం చెప్పినా నిజమనుకుని గట్టిగా నమ్మేశాను. చివరికి మీ ప్రేమనే కాదనుకుని కళ్యాణి మాటల మాయలో పడిపోయి సిద్ధుతో వెళ్ళిపోయాను. కానీ నాకేం తెలుసు, కళ్యాణి నన్ను దూరం చేసి నా స్థానంలోకి రావాలనుకుందని, నన్ను ఏమారుస్తుందని. ఆయన తను చిన్నపిల్ల, ఏదో చెప్పింది అనుకో, నేనైనా ఆలోచించాలి కదా. అందరూ నా వాళ్ళే, నా మంచి కోరుకునే వాళ్ళే అనుకుని మోసపోయాను. ఇప్పుడు నేను ఇలా ఏడుస్తూ చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాను. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదండి. నన్ను ఇంటి నుండి వెళ్ళిపోనివ్వండి. ఎక్కడికి తెలీదు, కానీ ఒక్కటి మాత్రం తెలుసు, నేను ఇక్కడుంటే నేను తన స్థానంలోకి రావాలనుకుంటున్నానని కళ్యాణి అపార్థం చేసుకుంటుంది. మీకు కళ్యాణికి మధ్య దూరం పెరగడం నాకు ఇష్టం లేదండి. పిచ్చిగా మాట్లాడకు. ఎవరు ఏమనుకున్నా బాధపడినా సరే నువ్వు ఇక్కడే ఉంటావు. నీకే కష్టం వచ్చినా బాధ వచ్చినా నాతో చెప్పు.
నీ దగ్గర ఫోన్ ఉందా సంపద? హలో